బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఈరోజు శివ దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేమైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ, మరి ఈరోజు చేనేత దినోత్సవం. చేనేతలందరూ కూడా బాగుండాలని అతిగా అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇవ్వడం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో 49 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితిలో మనం చూసామో, ఈరోజు మళ్ళీ అన్ని కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలు ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని 7 స్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.